సో బ్యాక్ సైడ్ నుంచే ట్రై చేస్తున్నాడు చూడండి. ఆ బాల్ ముందు కూడా తీసుకురానియట్లేదు. పర్పుల్. ఏ కలర్ నాన్న? పర్పుల్ కలర్ అంటే తెలుగులో వంకాయ కలర్. కరెక్టేనా? కరెక్ట్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ ఇంకో కలర్ చూడండి. పిన్ డ్రాప్ సైలెన్స్, మూసా. మీరు చూడండి, మీకు కూడా నేర్పిస్తాం మిగతా పిల్లలకు. ఇప్పుడు ఓన్లీ 6th క్లాస్కే ట్రైనింగ్ అయింది. ఫర్దర్ 7th, 8th, 9th, 10th అలా అందరికీ నేర్పిస్తాం. ఆరెంజ్. ఆరెంజ్ కలరా? మళ్ళీ ఒక్కసారి ట్రై చేయనా. చాలా కామ్గా నిదానంగా మెల్లగా హార్ట్ పైనకి వెళ్ళి ట్రై చేయి. ఏ కలర్? రెడ్. గట్టిగా చెప్పనా. రెడ్. రెడ్ కలర్ అంటే ఈ రెడ్, ఆరెంజ్ కొన్ని సిమిలర్ కలర్స్ ఉంటాయి, దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? మీ ఫోన్లో నుంచి ఎవరైనా సరే మీ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఎవరైనా ఉంటే ఇవ్వండి సార్. వాట్సాప్లో ఏదైనా మెసేజ్ వచ్చింది ఉంటుంది కదా, సరే ఏదైనా మీ ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్ ఎవరైనా సరే, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ, వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్ ఏదైనా, కొంచెం చిన్న మెసేజ్ ఉన్నది, చిన్న మెసేజ్ చదవగలిగేటువంటి మెసేజ్ సార్, రైటింగ్ టెక్స్ట్ మెసేజ్ ఏదైనా మీ ఫోన్లో వచ్చినటువంటి ఏదైనా మ్యాటర్ ఉన్నది తీయండి సార్. ఇట్లా అది చూడకుండా చదివి చూపిస్తారు. కరెన్సీ, ఎవరి దగ్గరైనా నోట్లు ఉన్నాయి కదా, క్యాష్ డబ్బులు ఉన్నాయా? ఎవరైనా వచ్చి ఇవ్వండి సార్. సార్ అవి ఇంకా మాకే అనుకోవద్దు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాము. అది ఏనేటో మా పిల్లలు ఐడెంటిఫై చేస్తారు సార్. మీ పేరు సార్? రవీందర్. పురుషోత్తం. పురుషోత్తం, ఆర్ యు రెడీ? రెడీనా? నీకు ఒకటి ఇస్తారు, అది ఏందో ఐడెంటిఫై చేసి చెప్పాలి. మీరే ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, మీ ఇష్టం. కంటిన్యూగా వినేది. ప్రవీణ్ ఇక్కడ మధ్యలోకి వచ్చింది. 100 rupees. 100 రూపీసా? ఏ కలర్ అన్నది? ఐడెంటిఫై చేయి. ఇది పర్పుల్. పర్పుల్ కలర్, వెరీ గుడ్. అందులో సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, నంబర్ ఉంటే ఆ నంబర్ ఏదో, సీరియల్ నెంబర్ ఏదో ట్రై చేయనా. AK 4WA 451 145. కరెక్టేనా శ్రీకాంత్ గారు? కరెక్ట్. కరెక్టేనా? చూడండి, ఈ నోటు పైన ఉన్నటువంటి సీరియల్ నంబర్ కూడా చెప్పగలిగిండు. ఈ నోటు రంగు, అది 100 రూపీసా 50 రూపీసా, అది దానిపైన ఉన్నటువంటి సీరియల్ నంబర్ కూడా చెప్పగలిగిండు. నెక్స్ట్ మల్లేష్ సార్ గారు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది సార్. మీరు సారీ శ్రీశైలం గారు, మీ ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్ ట్రై చేయమనండి. ఓకే. ఇప్పుడు మీకు ఫోన్లో వచ్చినటువంటి మెసేజ్ చూపిస్తారు, మీరు ట్రై చేయండి అన్న. ఓకేనా? భానుసాయి ట్రై చేయి. ట్రై చేయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కామ్గా నిదానంగా చేయి. రెడీగా ఉన్నప్పుడు చేతులెత్తు. నంబర్ చెప్పు. చెప్పు ఉంది, నువ్వు చెప్పు మైక్లో. 87 47 325 783. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయి, జాగ్రత్తగా రిపీట్ చేయి. 87
4327 కరెక్టే. 783 శ్రీశైలం సార్. ఓకే, కరెక్టే. కరెక్టేనా? 100%? కరెక్ట్, కరెక్ట్. చూడండి, ఇలాంటి చక్కని ప్రతిభను మా పిల్లలు నేర్చుకున్నారు. ఆడియన్స్ నుంచి ఎవరైనా ఒక్కరు ఇక్కడికి రండి సార్. మీరు వేసుకున్నటువంటి కలరు మిమ్మల్ని గురించి వాళ్ళు కొంచెం వివరిస్తారు. రండి పాప, రాబెట్ట ఇక్కడ కమ్ 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 కమ్. నీకు కూడా నేర్చుకోవాలనే కుతూహలం వస్తుంది. కమ్. నెక్స్ట్ ఆడియన్స్ నుంచి ఎవరైనా సార్ రండి రండి, కమ్. మీ పేరు? మీరు ఇక్కడ రండి సార్. నిక్షిత, మీ ముందు ఎవరున్నారో కొంచెం చూసి చెప్పు. black pant, white shirt, black silver చెప్పులు, black watch, ఇంకేమైనా తెలుస్తుందా? టచ్ చేయకుండానే మీ గురించి వివరించారు. ఒక్కసారి తిరిగి ఆ అమ్మాయి చెప్పినటువంటి వస్తువులు చూపించండి సార్. బ్లాక్ వాచ్ అని చెప్పింది అమ్మాయి, కరెక్టేనా సార్? వైట్ షర్ట్ అని చెప్పింది, బ్లాక్ పాయింట్, షూ వేసుకున్నాడా చెప్పులు వేసుకున్నాడా కూడా పసిగట్టి చెప్పింది అమ్మాయి. ఇది మ్యాజిక్ కాదండి, కరెక్టేనా సార్? మనిషి లోపల ఉన్న ఇంద్రియాలను చేసి మూడో కన్ను అంటారు. ఎందుకంటే చదువుకోవడానికి ఒక మైండ్ ని స్టార్ట్ చేస్తుంది. మనిషి యొక్క మూడో కన్ను. ఓకే, శ్రీకాంత్ గారు అక్కడ ఒక బొమ్మను లేకపోతే ఏదో రాయడం జరుగుతుంది పేపర్ పై. శ్రీకాంత్ చాలా దూరంలో ఉన్నాడు చూడండి సార్, చాలా దూరం ఉన్నాడు సార్. బానసాయ్, కమెంట్ సిటీగా నీ పాదాల కింద ఏదో పెట్టారు, అదేందో చూసి ఐడెంటిఫై చేయను. హ్యాపీ REPU BCIC DAY. కరెక్టేనా సార్? అది ఎల్లు కొంచెం సి లాగా అయింది అది, కాబట్టి మీరు రాసిందే చెప్పాడు. రిపబ్లిక్ ఏం రాశారు? శ్రీకాంత్ గారే రాశారు. హ్యాపీ రిపబ్లిక్ డే. చదవండి అందరూ. అదే చెప్పాడా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. ఓన్లీ చేతులతోటే కాకుండా పాదాలతోటి టచ్ చేసి కూడా చెప్పగలుగుతారు. ఇంకెవరైనా రాసినటువంటి సార్ ఎవరైనా వచ్చి చూస్తారా? చూడండి ఏం రాశారో చూసి అది పెట్టండి, ఆ అబ్బాయి చదివి చెప్తాడు. ఓకే, ఇది చూడండి, ఆ అబ్బాయి చెప్తాడు, ఎవరు చెప్పకండి ప్లీజ్. బాన్సాయ్ ట్రై చేయనా? స్కూల్ ఓకేనా? నెక్స్ట్ మిగతా అమ్మాయిలు కూడా ఉన్నారు.
బాన్సాయి కింద కూర్చో. ప్రకాష్ కింద కూర్చో. రాజు, శివ, తర్వాత సూర్య కొంచెం ఇక్కడ జరుగుదాం. పురుషోత్తం ఇక్కడ జరగండి. నిక్షిత లెఫ్ట్కి అట్లే జరగండి, జరగండి. ఇంకా ఇంకా బాన్సాయి ఇటురా, ఇంకా లెఫ్ట్కి జరగ అట్లాగే. ఇంకా 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 ప్రకాష్ కొంచెం వెనక్కి, బాన్సాయి వెనక్కి, రాజు అటు సైడ్, రాజు అటు సైడ్ కొంచెం వెనక్కిరా, వెనక్కిరా, వెనక్కి జరుగు ప్రకాష్. కమ్ బ్యాక్. ఓకే ఓకే. మీకు ఏమో ఇస్తారు చూడండి, ట్రై చేయండి. ఆన్సర్ తెలిసినాక చేతులు ఎత్తండి. సార్ ఎవరైనా ఏదైనా రాయడం కానీ డ్రాయింగ్ కానీ ఏదైనా చేసి ఇవ్వండి. ఓకే. స్కెచ్ పెన్ ఇవ్వండి మేడం. ఒక స్కెచ్ పెన్. ఓకే. కొంచెం బ్లూ కలర్లో బ్లాక్. ఓకే. సో దాదాపు 6th క్లాస్లో 30 మంది పిల్లలు చదువుతున్నారు. అందరూ నేర్చుకున్నారు. ఇక్కడ అందరికీ ప్రదర్శన ఇవ్వాలంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి కొంతమంది ద్వారానే ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నాము. అందరికీ ఇలాంటి స్కిల్స్ వచ్చు. దాదాపు 6th క్లాస్ అందరికీ కూడా ఈ నైపుణ్యం నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా. డ్రా చేస్తున్నారు. ఓకే. పైన ఇక్కడ మీ పేరు ఎల్ రవిగౌడ్ గారు ఒక డ్రాయింగ్ వేస్తున్నారు పైన. ఇది ఇస్తాము. ఈ పిల్లలు చూసి స్పర్శతో తెలుసుకొని ఏం డ్రా చేశారో వాళ్ళు కూడా డ్రా చేయడానికి ప్రయత్నిస్తారు. ఆఫ్రీ ये क्या है, देख के ट्राई करो बेटा, फील करके टच करके देख के ड्रा करो. पासा शिवा తీసుకో. పిన్ డ్రాప్ సైలెన్స్ ప్లీజ్. నిశ్శబ్దం పాటించాల్సిందిగా కోరుతున్నాను. Students, silence. Sit alert. Okay na Prakash? Okay na? One side. రాజు అయిపోయిందా బట్ అనేది అయిపోయిందా? శివ అయిపోయిందా? అటు ఇవ్వట పైకి నాకు అయిపోయిన వాళ్ళు ఇవ్వండి. ఇక్కడ ఓకే. ఓకే అట్లాగే పట్టుకోండి. అయిపోయిన వాళ్ళు అలాగే పట్టుకోండి. మీ పేర్లు రాయండి. అట్లా మీ పేర్లు రాయండి కింద. ఎవరెవరు ఏమేమి డ్రాయింగ్ చేశారో మీ పేర్లు రాయండి. పట్టుకోండి అట్లాగే పట్టుకోండి. అలాగే మీ చేతిలో ఉన్న స్కెచ్ కలర్ కూడా ఐడెంటిఫై చేయండి. అలాగే ఐడెంటిఫై చేసి పెట్టుకోండి. ఆన్సర్ వచ్చినప్పుడు చెప్పండి. మీ చేతిలో ఉన్నటువంటి స్కెచెస్ యొక్క కలర్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకోండి.
వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి మీరందరూ కూడా. మీ మీ పేర్లు రాండి, అయిపోయినాక రైట్ యువర్ నేమ్స్. ड्राइंग करो और तुम्हारा नाम भी लिखो. नीचे रख के ड्राइंग करो. नीचे रखो, किंदा बैठ. हाँ, రాజు రవి గారు ఇక్కడ రండి. మీరు డ్రా చేసి మీరు పట్టుకోండి. हाँ फ्रेंड, हाँ बाकी शो करो क्या है, पीछे देखो. हाँ उस तरफ ऊपर देखो, పైకి చూయించమ్మా నిక్షిత. ఉల్టా తిప్పి తిప్పి పట్టుకో నిక్షిత. పురుషోత్తం పైకి పట్టుకున్నా, ఉల్టా రివర్స్లో. సార్ రవి సార్ మీరు డ్రా చేసింది ఒక్కసారి అందరికీ కనబడేట్టు మళ్ళీ ఒకసారి చూపించండి సార్. ఆల్మోస్ట్ పిల్లలు రవి గారు ఏం డ్రా చేశారో అదే డ్రాయింగ్ వేశారు. అవునా? రెస్పాన్స్ అవునా సార్? అవునా? సో ఇది ఎలా చేయగలుగుతున్నారంటే పిల్లలకు కొన్ని రకాలైనటువంటి బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ చేయించాము. ఆ బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళ మైండ్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్, గ్రహణ శక్తి, ప్రతి ఒక్కరిలో రిసీవింగ్ పవర్ అనేది ఉంటుంది. ఆ రిసీవింగ్ ఎలా? టచ్ ద్వారా, అంటే తాకడం ద్వారా కానీ, స్మెల్ చేయడం ద్వారా కానీ, సౌండ్ వినడం ద్వారా కానీ, ఈ వైబ్రేషన్ కానీ, ప్రతి ఒక్క కలర్కు ఒక రంగుకు ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ వైబ్రేషన్ ద్వారా కానీ వాళ్ళు రిసీవ్ చేయగలుగుతారు, వాళ్ళు తెలుసుకోగలుగుతారు అది ఏ వస్తువు ఏ రంగులో ఉంది, ఏ రకమైనటువంటి అపియరెన్స్ ఉంది అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇది కలర్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. సో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి రంగు, కలర్ స్కెచ్ రంగు కూడా చెప్తారు. ఆఫ్రిన్ ఏ రంగం అది? గ్రీన్. గ్రీన్ కలరా? పైకి చూపించు. స్కెచ్ పెన్, స్కెచ్ పెన్. శివ ఏ కలర్? బ్లాక్ కలర్. నెక్స్ట్ రాజు? ఎల్లో. ఎల్లో కలర్. పింక్. పింక్ కలర్. నెక్స్ట్ బాన్సాయ్? పింక్. పింకేనా? ఓకే గుడ్. రాకి? బ్లూ కలర్. గుడ్. నిక్షిత? ఆరెంజ్ కలర్. పురుషోత్తం చూయించు పైకి. గ్రీన్ కలర్. నెక్స్ట్ రాకి? పింక్ కలర్. సూర్యా ఖాతన్ కరెక్ట్ అన్నా సార్? అద్భుతమా? అద్భుతం, చాలా అద్భుతం, మహా అద్భుతం. సో ఈ చక్కనైనటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేసినటువంటి సుదీప మేడం, బ్రైటర్